మొదటిగా దేవుని వాక్యాన్ని, జీవవాక్యాన్ని పంచుకోవడానికి ఇచ్చిన యేసయ్య కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా తమ్ముడు డాక్టర్ సునీల్ గారికి కూడా అవకాశం ఇచ్చినందుకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. హల్లెలూయా. యూదుల క్యాలెండర్ ప్రకారం గుడ్ ఫ్రైడే దినం కావచ్చు, పునరుత్థాన దినం కావచ్చు, మనం ఇక్కడ జరుపుకునే రోజులు కావు. అంటే అక్కడ వేరే, ఇక్కడ వేరే. అంటే ఈ రోజులు మనం జరుపుకుంటున్న రోజులు ఆ రోజులని కావు. అయితే క్రైస్తవులుగా మనకు ఒక విశ్వాసం, ఆయన మన కొరకు చనిపోయాడు, తిరిగి లేపబడ్డాడు. హల్లెలూయా. చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేపబడ్డాడు. క్రైస్తవ జీవితము యేసుక్రీస్తు పునరుత్థానం పైన ఆధారపడి ఉంది. ఏమే, నీవు నేను ఆయన సజీవుడని నమ్మి ఉండడం వలన, ఆయన నా జీవితానికి ప్రభువు అనడం వలన మనం ఆయన బిడ్డలుగా మార్చబడి ఉంటున్నాం. హల్లెలూయా. రోజు ఎప్పుడైనప్పటికీ కూడా ప్రతిరోజు మనము ఆయన చేసిన కార్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. ఆయన ఎప్పుడూ మనలో పునరుత్థానం తెలుసుకోవాలి. హల్లెలూయా. ఆయన సజీవుడు. ఆ సజీవుడైన దేవుని కార్యాలను మనము, జీవం కలిగిన దేవుని కార్యాలను చాటే బిడ్డలమని మనం స్పృహ కలిగి ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. మీరేమీ అభ్యంతరపడొద్దండి. హల్లెలూయా. డాక్టర్ సునీల్ గారు మీకు అన్ని వివరించి ఉంటారు. అయితే నేను చెప్పేది ఏంటంటే, వాక్యంలో ఉన్నటువంటి విషయాలను, సత్యాలను మనము స్వీకరించాలి. ఈరోజు నేను కొద్దిగా పునరుత్థానము గురించి, యేసుక్రీస్తు పునరుత్థానము సందర్భంలో జరిగిన కొన్ని సన్నివేశాల ద్వారా మన జీవితంలో ఏం నేర్చుకోవాలి అన్న విషయాలను నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. కాబట్టి పక్కన వాళ్ళతో ఫస్ట్ చెప్పండి, మనము ఆరాధిస్తున్న దేవుడు సజీవుడని చెప్పండి. ఒకరే చెప్పండి. ఇద్దరు చెప్తుంటే ఎవరి మాటలు ఎవరు వింటున్నారు? ఒకరు చెప్పండి. ఇంకా రెండో వాళ్ళు ఏమని చెప్పాలా? అవును, యుగ యుగములకు ఆయన సజీవుడు. అవును, యుగ యుగములకు ఆయన సజీవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి చూద్దాం వాక్యాల్లో. మత్తయి సువార్త 28వ అధ్యాయము 5-6 వచనాలు. మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. మార్కు సువార్త 16:6. అందుకతడు కలవరపడకుడి. అందుకతడు అంటే దేవదూత అక్కడ చెప్పేది. కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదుకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయన ఉంచిన స్థలము చూడుడి. వచ్చి చూడండి, ఖాళీగా ఉంది, ఆయన ఇక్కడ లేడు అంటున్నారు. లూకా 24వ అధ్యాయము 5వ వచనం. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెదుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. ఈ మాటలన్నీ కూడా దేవదూతలు స్త్రీతో చెప్పినట్టు చూస్తున్నాం. ఆయన ఇక్కడ లేడు, సజీవుడు అని దేవదూతలు స్త్రీలతో, ఏ స్త్రీలతో? ఆదివారము పెందలక్కడనే, ఉదయకాలమునే, వేకువనే, సూర్యోదయానికి ముందుగానే యేసుక్రీస్తు సమాధి దగ్గరికి వెళ్ళిన స్త్రీలతో దేవదూతలు చెప్తున్నట్టు మనం చూస్తాం. హల్లెలూయా. యోహాను సువార్త 20వ అధ్యాయము 9వ వచనం. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమును లేఖనము వారింకను గ్రహింపరైరి. ఆయన మృతుల్లో నుంచి లేస్తాడు, ఇది ఖచ్చితము, ఇది అగత్యము, ఇది కంపల్సరీ అనేటువంటి ఆ యొక్క వాక్యము వాళ్ళు గ్రహింపకుండా వాళ్లకు గుడ్డితనం కలగజేయబడింది. అంటే చూడండి, యేసయ్య యొక్క మరణాన్ని, శిలువ మీద మరణించాడండి అంటే అందరు నమ్ముతారు. అవును, యేసయ్య చనిపోయినాడు. అయితే యేసయ్య తిరిగి లేచాడండి, దేవుడు మృతుల్లో ఉండి ఆయన 3వ దినాన లేపి ఉంటున్నాడు, ఆయన సజీవుడు అంటే అందరూ నమ్మలేరు. అయితే మనం నమ్మినాం. ఎలా నమ్మినాం? పరిశుద్ధాత్మ దేవుడే ఒప్పింపజేసే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక సత్యాన్ని, వాక్యంలోని సత్యాన్ని గ్రహించాలి మనము అంటే, దాన్ని స్వీకరించి వెంబడించాలి అంటే మనకు కార్యము చేసేవాడు, మనలో కార్యం చేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఆ సమయంలో దూతలు చెప్పిన సమయంలో స్త్రీలకు, వాళ్ళకు పరిశుద్ధాత్ముడు లేడు వాళ్ళ దగ్గర. అందుకే అంటే యేసు ప్రభు వారు వాళ్ళను గద్దించలేదు, తిట్టలేదు. బుద్ధి లేదని ఏం తిట్టడం లేదు, గద్దించలేదు. అయితే ఏమన్నాడంటే శిష్యులతో ముందే చెప్పేశాడు యేసయ్య. తను భూమి మీద ఉంటున్నప్పుడే ఏమని చెప్పాడంటే చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం 12వ వచనం.
నేను మీతో చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ మీరు గ్రహించలేరు, మీరు సహించలేరు, వాటిని అర్థం చేసుకోలేరు, జీర్ణించుకోలేరు. కొన్ని సత్యాలు చెప్తే మనం జీర్ణించుకోలేము. ఇది ఎట్లా, పుట్టినప్పటి నుంచి ఇట్లా జరుగుతూ ఉంది, ఇదెట్లా అదెట్లా అనే ప్రశ్నలు ఉంటాయి. అలానే యేసయ్య వాళ్ళతో అంటున్నాడు, మీరు జీర్ణించుకోలేరు, కొన్ని చెప్తే సహించలేరు, మీకు కాదు. కాబట్టి మీరు ఈ సంగతులను గ్రహించడానికి ఒక టైం ఉంటుంది అని 13వ వచనం చూడండి, యోహాను 16:13. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించు. అయితే ఒక ఆయన వస్తాడు, ఆయన సత్యస్వరూపి అయిన ఆత్మ, నేనే ఆత్మస్వరూపిగా వస్తాను మీ దగ్గరికి, అప్పుడు మీరు అన్నీ కూడా గ్రహించగలరు. హల్లెలూయా. అందుకే దేవుడు వీరి వద్దకు తను పునరుత్థానుడైనటువంటి సమాచారాన్ని వాళ్ళకి పంపించాడు. హల్లెలూయా. అందజేశాడు. ఒక సత్యాన్ని వాళ్ళు తెలుసుకోవాలి, నేను సజీవుడై ఉన్న దేవుణ్ణి అన్నటువంటి ఆ యొక్క విషయాన్ని ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఆ జనుల దగ్గరికి తీసుకెళ్ళాడు. ఎందుకంటే ఆయనతో ఉన్నారు వాళ్ళు అన్ని రోజులు. హల్లెలూయా. మనం కూడా ఆయనకు పుట్టిన బిడ్డలుగా ఆయన సహవాసంలో ఉంటే సత్యాలన్నీ కూడా మనకు ఒక్కొక్కటిగా తెలియజేస్తూ వస్తాడు. ఆమేన్. సరే, ఒకటి నా ప్రశ్న ఏంటంటే ఈరోజు, ఎందుకని ఆ స్త్రీలు పెందలక్కడనే వేకుజాముని చీకటిగా ఉన్నప్పుడే యేసుక్రీస్తు సమాధి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది? హల్లెలూయా. వాళ్ళకున్న కారణం ఏంటి, ఉద్దేశం ఏంటి? మనం గమనిస్తే బైబిల్లోని 4 సువార్తల్లో కూడా మనం చూస్తే వాళ్ళకున్న ఉద్దేశం ఒకటి. వాళ్ళు సిద్ధపడి తెచ్చుకున్నటువంటి సుగంధ ద్రవ్యాలను యేసుక్రీస్తు శరీరానికి, చనిపోయిన యేసుక్రీస్తు శరీరానికి పూయాలి, అనాయింట్ చేయాలి, అంటించాలి. అంటే ఎందుకంటే వాళ్ళకు ఒకటి మిగిలిపోయింది మనసులో. యేసుక్రీస్తు చనిపోయిన రోజున ఆ సమయంలో, భూస్థాపన సమయంలో వారు ఆఖరి మర్యాదలు చేయలేదు. ఆఖరి మర్యాదలు అంటే బాడీకి లాస్ట్ రెస్పెక్ట్స్ ఇస్తారు. ఇప్పుడు చూడండి, మనము ఒక వ్యక్తిని గౌరవిస్తే మన చుట్టూ ఉండి ఆయన ఇన్ని రోజులు మనతో గడుపుతూ ఆకస్మికంగా ప్రయాణాన్ని ముగించి పరలోకానికి వెళ్ళినాడు అంటే ఆ శరీరాన్ని మనం అలానే వదలం. మనం ఏం చేస్తాం? మనకు తగినట్టుగా అసలు ఏదో మన కల్చర్ అంటే మన ఆచారం ప్రకారము ఆయన స్నానం చేపించి మంచి బట్టలు వేసి పెట్టెలో పెట్టి భూస్థాపన చేస్తాం. హల్లెలూయా. వాళ్ళకు కూడా ఒక కల్చర్ ఉంది. వాళ్ళు ఏంటంటే సుగంధ ద్రవ్యాలు పూయాలి, మిస్ అయ్యారు, పూయడానికి మిస్ అయినారు, కాలేదు, వాళ్ళకు టైం లేదు. అందుకని ఇప్పుడు ఏమనుకుంటున్నారు, ఇప్పుడైనా వెళ్ళి పూద్దాము అనుకుంటున్నారు. మీకు ఒక ఆలోచన రావచ్చు, అయ్యో యేసయ్య చనిపోయినాడు అంటున్నారు, పాతి పెట్టబడి అంటే ఎలా పోయి పూస్తారు, ఆయన ఎలా లేపుతారు అంటే, మన కల్చర్, మన దేశంలో, మన సంప్రదాయంలో కొన్ని ఏరియాల్లో ఉన్న సంప్రదాయాల ప్రకారం మనం చనిపోయిన వారిని పూజించేటువంటి భూస్థాపన వేరే, వాళ్ళు అంటే యూదులు, ఇశ్రాయేళ్ల భూస్థాపన వేరే ఉంటుంది. హల్లెలూయా. యేసయ్య ఇశ్రాయేలీయులకు అంటే యూదులలో ఆయన జన్మించుంటున్నాడు. ఆమేన్. మన కల్చర్ వేరే, వాళ్ళ కల్చర్ వేరే. మనం ఏం చేస్తాం, ఇక్కడ ఒక గొయ్యి తవ్వుతాం, అంటే ఒక గుంట గోతిని తవ్వుతాం. తర్వాత ఏం చేస్తాం, అది అలానే పెట్టి ఒక కాఫిన్ బాక్స్, అంటే అది శవపేటిక అనొచ్చు, బాక్స్ తీసుకుంటాం. ఆ బాక్స్లో మనిషి ఎవరైతే చనిపోయారో ఆ శరీరాన్ని పెడతాం. పెట్టి వాళ్ళకి బట్టలు వేయడము, ఏవో వాళ్ళకి సంబంధించిన విషయాలన్నీ పెట్టి సిద్ధపెట్టి ఆ తర్వాత ఆ బాక్స్ని ఏం చేస్తాం, మనం క్లోజ్ చేస్తాం, మూసేసి ఆ బాక్స్తో సహా ఆ శరీరాన్ని ఆ తవ్విన గుంటలో పెట్టి మన్నో ఇసుకనో వేసి మూసేస్తాం. హల్లెలూయా. అయితే యూదులు ఎలా అంటే వాళ్ళు ఒక గుహనాగా ఉన్నటువంటి రూమ్ కానీ ఒక గుహను కానీ వాళ్ళు నిర్మించుకుంటారు. ఇంకా ధనవంతులైతే ముందే సిద్ధం చేసుకుంటారు. వాళ్ళు మేము చనిపోతే ఇలా మా సమాధి ఉండాలి అని చెప్పేసి వాళ్ళు మనలాగా తవ్వరు. రూమ్ ఇప్పుడు ఎలా ఉంటుంది, ఇట్లా హాల్ లాగా ఒక రూమ్ లాగా సిద్ధం చేసుకుంటారు. హల్లెలూయా. తర్వాత ఏం చేస్తారు, ఆ చనిపోయిన వ్యక్తిని సుగంధ ద్రవ్యాలతో కలిపి ఆ యొక్క సన్నని నారబట్టలతో చుడతారు ఆ వ్యక్తి శరీరాన్ని. దానికి సుగంధ ద్రవ్యాలు కూడా పూయాల, సన్నని నారబట్టతో చుడతారు. చుట్టిన తర్వాత ఆ వ్యక్తిని అలానే ఆ రూమ్లో కానీ గుహలో కానీ అలా పడేస్తారు, పండబెడతారు, స్ట్రైట్గా పండబెడతారు. వాళ్ళకు కాఫిన్ బాక్స్ ఉండదు, లేదా గొయ్యి ఉండదు, గోతులతో ఏది ఉండదు, ఏముండదు. కారణం ఏంటంటే వాళ్ళు విశ్వసిస్తారు ఏంటంటే దేర్ ఇస్ ఎ లైఫ్ ఆఫ్టర్ డెత్, మరణము తర్వాత జీవం ఉందని వాళ్ళు విశ్వసిస్తారు. కాబట్టి వాళ్ళు అలానే పండబెడతారు. కాబట్టి ఈ స్త్రీలు ఏమనుకున్నారు, చనిపోయింది ఇప్పుడే రీసెంట్గా పోయి చూసొచ్చు. వాళ్ళు ఏం చేస్తారంటే చనిపోయినటువంటి వ్యక్తిని అక్కడ పండబెట్టి ఎంట్రన్స్లో ఒక రాయి కానీ ఏదైనా అక్కడ కాపలా అంటే ఏమంటారు దాన్ని మూస్తారు, దాంతో ఎంట్రన్స్లో
ఒక బండను పెట్టి మూస్తారు. హల్లెలూయా. ఆ తర్వాత వాళ్ళు వచ్చేస్తారు. వీళ్ళు కూడా ఏమనుకున్నారంటే ఈ స్త్రీలు, అందుకనే మేము పోయి ఇప్పుడైనా, అప్పుడు చేయలేదు కదా ఇప్పుడన్నా చేద్దాం, అప్పుడు చేయలేదు కదా ఇప్పుడన్నా చేద్దామని చెప్పేసి వాళ్ళు వెళ్ళడానికి ప్రయత్నించారు. హల్లెలూయా. ఎందుకు వాళ్ళు ఆ రోజున ఆఖరి మర్యాదలు చేయలేకపోయారంటే, యేసుక్రీస్తు శరీరానికి యేసయ్య ఏమంటే నిస్సాన్ నెల 14వ దినమున పస్కా దినమున యేసయ్య చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆయన మధ్యాహ్నం 3 గంటల సమయంలో చనిపోయాడు. మధ్యాహ్నము 3 గంటల ప్రాంతంలో. సాయంకాలం 6 గంటలైతే మళ్ళీ వాళ్ళు మహావిశ్రాంతిలో పాల్గొనాలి. 6 గంటలైందనుకో వేరే రోజు ప్రారంభమవుతుంది. మనకు ఉదయం ప్రారంభమవుతుంది రోజు. ఒక రోజు మనకు ఉదయము సాయంకాలం అని చెప్తాం. అయితే వాళ్లకు యూదులకు సాయంకాలం 6 గంటల నుంచి మళ్ళీ సాయంకాలం 6 గంటల వరకు ఒక రోజు. అందుకే చూడండి, దేవుని సృష్టిలో కూడా ఆదికాండం 1వ అధ్యాయంలో మనం గమనిస్తే 5వ వచనం చదండి. 1వ అధ్యాయము 5వ వచనము. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినమాయను. హల్లెలూయా. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. మన లెక్క ప్రకారం అయితే ఉదయము సాయంకాలం కలుగగా ఒక దినమాయను. అంటే దేవుని సృష్టి ప్రకారమే వాళ్ళ కాలములు, నియమాలు, లేకపోతే సమయములు, వాళ్ళ క్యాలెండర్ వాళ్ళకు రూపొందింపబడింది. హల్లెలూయా. కాబట్టి కొన్నిసార్లు మనం అర్థం చేసుకోవాలంటే బైబిల్ను ఇశ్రాయేల్ ప్రకారమే, యూదుల ప్రకారమే దేవుడు రాశాడు. మనకు కొన్ని ప్రశ్నలు అయితే ఉంటాయి. నేను కూడా ఫస్ట్ ఆదికాండంలో చదివినప్పుడు ఇదేంటి సాయంకాలము ఉదయం అని ఉంది, ఉదయం సాయంకాలం ఉండాలంటే తెలుసుకున్నప్పటికి తెలిసింది ఏంటంటే అది యూదుల క్యాలెండర్ ప్రకారం. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ప్రతి రోజు వాళ్ళకు సాయంకాలం 6 గంటలైతేనే డేట్ మారుతుంది. సరే, యేసు ప్రభువు చనిపోయిన మరుసటి దినం ఏమని చెప్పాను? విశ్రాంతి దినం. ఆ దినాన యూదులు ఏం పని చేయలేరు, ఏం పని చేయరు, తర్వాత సమాధి కూడా చేయరు. అందుకే ఏం చేశాడంటే యేసయ్య సమాధిని చేయడానికి వారికి టైం అయిపోతుంది, వాళ్ళకి ఎక్కువ టైం లేదు. కాబట్టి తొందరగా ఛాన్సే లేదు వాళ్ళకు. ఆ యొక్క సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చి పెట్టే ఛాన్స్ లేదు, టైము లేదు. ఛాన్స్ ఎందుకు లేదంటే యేసయ్య మరణించినప్పుడు ఏం జరిగింది మనందరికీ తెలుసు. పెద్ద భూకంపం వచ్చేసింది. ఆ రోజంతా ఏమైంది? చీకటి గమ్మింది. అతి పరిశుద్ధ స్థలానికి ఉన్నటువంటి యొక్క తెర ఏమైంది? నిలువుగా చీలిపోయింది. పైనుంచి నిలువుగా చీలిపోయింది. మహాభూకంపం, అలజడి, జనాల్లో భయం. అయ్యో ఇదేంటి వెంత? ఇలాంటి వాతావరణంలో ఆ స్త్రీలు ఎలా వెళ్ళి వాళ్ళ స్త్రీలకేంటి? అయ్యో మేము చేయలేదు, ఈ యొక్క లాస్ట్ రెస్పెక్ట్స్ మేము చేయలేదు. ఆ టైంలో వాళ్ళు వెళ్ళి సుగంధ ద్రవ్యాలు కొనుక్కునే ఛాన్స్ కూడా లేదు, సమయం కూడా లేదు, టైం కూడా వెరీ షార్ట్. ఇంకా 3 గంటల నుంచి మళ్ళీ 6 గంటలు అంటే 3 గంటల వ్యవధిలోనే వాళ్ళు ఏం చేయాలి? సమాధిలో పెట్టేసేయాలి. కాబట్టి అప్పుడు ఏం చేశారంటే వాళ్ళకు మైండ్ అంతా ఎట్లుందంటే వెరీ ఇంపార్టెంట్, ఫస్ట్ మనం సమాధిలో ఆయన శరీరాన్ని పెట్టేసేయాలి. లేట్ అయితే ఏమైపోతుంది? వేరే రోజు అయిపోతుంది, మనం చేయకూడదు. కాబట్టి తొందరగా చేద్దామని వాళ్ళు ఏం చేశారంటే ఆ సమాధిలో పెట్టడానికి వాళ్ళకు ఆ సమయంలో శిష్యుడైన యోహాను, కొంతమంది స్త్రీలు మాత్రమే యేసయ్య దగ్గర ఉన్నారు. ఇంకా కొంతమంది ఏం చేశారు? మిగతా శిష్యులందరూ భయపడి దూరం అయిపోయారు. అయితే ఉన్నవాళ్ళే అరిమతయ యోసేపు అనేటువంటి ఒక ధనవంతుడైన యేసుక్రీస్తును వెంబడిస్తూ ఉన్న, అంటే ఆయన బోధలను వెంబడించేటువంటి ఆ యొక్క మనిషి, ఆయనకు ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వ్యక్తి, ఆయన సహాయంతో తొందరగా యేసయ్య శరీరాన్ని నారబట్టలతో చుట్టి, ఎందుకంటే నారబట్టలతో చుట్టి ఆ యొక్క రక్తసిక్తమైనటువంటి ఆ యొక్క శరీరాన్ని వాళ్ళు అక్కడ పెట్టేయాల్సి వచ్చింది. ఎక్కడ? యేసుక్రీస్తు సమాధిలో. యేసుక్రీస్తు సమాధి ఎక్కడ రెడీగా ఉన్నదంటే అరిమతయ యోసేపు తనకై రెడీ చేసుకున్నాడు, ఆయన ధనవంతుడు. హల్లెలూయా. ఆయన అడిగి, ఇప్పుడు చూడండి, పిలాతు యేసయ్య చనిపోయినటువంటి మరణం ఏం మరణము? నేరస్తుడి మరణం. ఇప్పుడు నేరస్తుడి మరణాన్ని పోయి తొందరగా పోయి వితౌట్ పర్మిషన్ మనం తెచ్చుకోవడానికి లేదు. కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి, అధికారులను కలవాలి, పోయి మనం తీసుకొని రావాలి. కాబట్టి ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ ఆ రోజుల్లో వాళ్లకు సంబంధించి అరిమతయ యోసేపు ఉన్నాడు. ఆయన ధైర్యంగా పిలాతు దగ్గరికి వెళ్ళి ఆ యొక్క శరీరాన్ని తీసుకొచ్చి దాన్ని ఏం చేస్తున్నారు? వీళ్ళు భూస్థాపన
చేయడానికి, అంటే భూస్థాపన అంటే వాళ్ళ సమాధిలో పెట్టాలని నిశ్చయించి తొందరగా రక్తసిక్తమైన శరీరాన్ని అక్కడ తొందరగా పడేసి, అంటే అట్లా పెట్టేసేసి వచ్చేసి ఉంటున్నారు. అయితే ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్ కూడా దేవుని బిడ్డలుగా మనం ఉండడం చాలా ఇష్టం దేవునికి. హల్లెలూయా. చూడండి, ఎందుకని ఇన్ఫ్లుయెన్స్డ్ ధనవంతులుగా దేవునికి మనం ఏమో చేసుకోవడానికి కాదు, మనమేమో పట్టుకోవడానికి కాదు, దేవుని రాజ్యంలో దేవుని విషయాలు చేయటానికి. హల్లెలూయా. ఇక్కడ ఈయన కూడా ఆ శిష్యులందరిలో ఆ యేసయ్య శరీరాన్ని తీసుకొని రావటానికి ఎవరికి చేతకాడంలా. అప్పుడు ఈయన ముందుకెళ్ళాడు. ఎందుకు? ఆయన ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్గా ఉన్నాడు కాబట్టి. మనం కూడా ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్గా అంటే ఎదగాలి. దేవునిలో ఎదుగుతున్నట్టయితే మన ప్రభావం కూడా అధికపరచబడుతుంది. హల్లెలూయా. అయితే నువ్వెంతన్నా ఇన్ఫ్లుయెన్స్డ్గా ఉండు, ఎంతన్నా ధనవంతుడిగా ఉండు, ప్రభువు దగ్గర ఎప్పుడు తగ్గించుకునే వ్యక్తిగానే ఉండాలి. హల్లెలూయా. అది ఆయన ఇష్టపడతాడు. నిన్నెంత పైకి తీసుకొచ్చినా, నువ్వెంత ఆయన పైన ఆధారపడతావు, నువ్వే నాకు నాయన అంత, ఇవెంత నీ నుంచే నాయన అంటున్నప్పుడు ఆయన ఇంకా ఎక్కువ ఇచ్చేటువంటి దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి వీళ్ళు ఆ రోజున వాళ్ళు సుగంధ ద్రవ్యాలను పూయలేకపోయారు. నెక్స్ట్ వాళ్ళకు వచ్చినటువంటి అవకాశము ఇదే అయింది. ఏంటంటే మహా విశ్రాంతి దినం వచ్చింది. ఆ రోజు యేసుక్రీస్తు చనిపోయినటువంటి ఆ సమయంలో యూదుల క్యాలెండర్ ప్రకారం వాళ్ళకు మహావిశ్రాంతి దినం వచ్చింది. నార్మల్ సబ్బాత్ దినం అప్పుడు కూడా విశ్రాంతి దినం ఉంటారు. ఇవన్నీ జరిగిన తర్వాత వాళ్ళు సుగంధ ద్రవ్యాలను రెడీ చేసుకున్నారు. వాళ్ళకు నెక్స్ట్ వచ్చినటువంటి అవకాశం ఏంటంటే ఆదివారం ఉదయాన్నే వేకునే వెళ్ళి ఆ సమాధిలో ఉన్నటువంటి యేసయ్య శరీరానికి ఆ పర్ఫ్యూమ్స్ పూయాలి అని వాళ్ళు ఆలోచించారు. హల్లెలూయా. ఇక్కడ వీళ్ళ ఆలోచనలను మనం చూద్దాము. ఎలాంటి ఆలోచనలు చూడండి. లాస్ట్ రెస్పెక్ట్స్ నేను చేయలేకపోయానే, ఇప్పుడైనా ఒక అవకాశం తీసుకొని చేద్దాం, తప్పించుకుందాం అనుకోలేదు. నేను తప్పించుకోవాలే అనుకోలేదు. అయ్యో ఇప్పుడు మళ్ళీ అయిపోయింది, మళ్ళీ ఖర్చు ఎందుకు చేసుకోవాలా? ఎస్కేప్ అయ్యే నేచర్ కాదు వీళ్ళకి. ఎట్లా ఉంది ఆ స్త్రీలకు మనస్తత్వం? ఎట్లా ఉందంటే అయ్యో అప్పుడు చేయలేకపోయినాం, ఇప్పుడన్నా చేద్దాం ఏదన్నా. వాళ్ళకి తెలియదు, శారీరకంగా ప్రవర్తిస్తున్నారు, అయినా కూడా కొన్ని ఏం చేస్తున్నారు, ఏమో చేద్దాం. హల్లెలూయా. చాలాసార్లు అంటే నేను ఒక ఉదాహరణ చెప్తాను. నేను యేసయ్యను నమ్ముకున్న ప్రారంభ రోజుల్లో చాలా మటుకు కోల్స్ కాలేజ్లో కానీ లేకపోతే ఎస్టీబీసీ కాలేజ్లో కానీ కొన్ని కూటాలు మీటింగ్స్ జరిగేవి. ఆ మీటింగ్స్ జరిగేటప్పుడు అక్కడక్కడ జనాలు కూర్చుంటారు. కొంతమంది లైన్ కూర్చుంటారు, అక్కడక్కడ కూర్చుంటారు. ఈ కానుకలు పట్టే వాళ్ళు వస్తారు, సంచి తీసుకొని బ్యాగ్ తీసుకొని కానుకలు పట్టడానికి వస్తారు. కొన్నిసార్లు మిస్ అవుతుంటారు. వాళ్ళు అక్కడ పాట పాడుతుంటారు, కానుకలు పట్టే వాళ్ళు ఏమవుతారు, మిస్ అవుతుంటారు, కొంతమందిని తీసుకోకుండానే పోతుంటారు. అట్లాంటప్పుడు మేము ఏం చేసేవాళ్ళము, మేము అన్నా ఇక్కడ రండి, అన్న అక్క ఇక్కడ రండి, ఎవరు పోతుంటే కానుకలు, ఒకవేళ పెద్దవాళ్ళు వస్తుంటే ఆంటీ ఇక్కడ రండి, ఇక్కడ పట్టలేదు. అప్పుడు పక్కన కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎట్లా చూస్తారు, వస్తారులే అంటే వాళ్ళకి ఇష్టం లేదు, వస్తారులే అని చెప్పి అనేవాళ్ళు. ఎందుకు కారణం, వాళ్ళు ఇక్కడికి వస్తే మళ్ళీ వీళ్ళు కూడా వేయాలి కదా, అంటే తప్పించుకుందామని. అవకాశం వస్తే చూద్దాం, లేదంటే ఎస్కేప్, తప్పించుకుందామని. ఇంకా కొంతమంది ఎట్లుంటారంటే అప్పుడే ఆ పాటను ధ్యానిస్తున్నట్టు, ఆరాధన చేస్తున్నట్టు ఆ కానుకలు పోయే వరకు తప్పించుకుంటారు. యాక్టింగ్ చేస్తుంటారు కొన్ని విషయాలు. అయితే వీళ్ళు అలా యాక్టింగ్ చేద్దాం అనుకోలేదు. ఆమేన్. ఖర్చు అవుతుంది కదా అని నటిద్దామని ఇలా అనుకోలేదు వీళ్ళు. మేము చేద్దాము అనుకున్నారు. హల్లెలూయా. తప్పిపోయిందిలే అనుకోలేదు. హల్లెలూయా. మేం చెయ్యాలి కాబట్టి చేద్దాం అనుకున్నారు. అయితే వాళ్ళు అనుకున్నారు, ఆ స్త్రీలంతా గుంపు, మాకు ఆశ అయితే బాగుంది, అయితే అక్కడ ఒక పెద్ద బండరాయి ఉందే అడ్డము, ఆ బండరాయిని ఎవరు తొరలిస్తారు మన కొరకు, ఎవరైనా పొర్లిచ్చే వాళ్ళు ఉన్నారు కావాలి కదా. అంతేకాదు దానికి ఏం చేశారు, యేసయ్య మరణాన్ని నేరస్తుడి మరణంగా భావించి ఆయన తిరిగి లేస్తాడనే సీల్ కూడా చేసి పెట్టారు, ముద్ర వేసి పెట్టారు. దాన్ని ఎవరు తీస్తారు, ఇవన్నీ ఆలోచనలు ఉన్నాయి వాళ్ళకు. అయితే కూడా వాళ్ళల్లో వాళ్ళే అనుకున్నారంట, ఎట్లయితే ఎట్లుంది పద ముందుకు పోదాం. అంటే తిరిగి లేస్తానని చెప్పాడు కాబట్టి, తిరిగి లేస్తాడని యేసయ్య చెప్పాడు కాబట్టి ఏమన్నా జరగవచ్చు అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు, సీల్ చేసి పెట్టారు. హల్లెలూయా. ఆ యొక్క సమాధిని సీల్ చేసి పెట్టారు. హల్లెలూయా. కాబట్టి వీళ్ళు ఎవరు తెరుస్తారు, మనకు ఎవరు పొరలిస్తారు, ఎవరు చేస్తారని ఆలోచిస్తుంటుండగా సడన్గా వాళ్ళలో వాళ్ళే అనుకున్నారంట, ఎవరో ఒకరు చేస్తారులే, మనం ఏం చేద్దాం, ముందుకు పోదాం. హల్లెలూయా. మన పని ఏంది, ముందుకు పోయేది. ఎట్లో ఒకటి ఎవరో ఒకరు ఉంటారులే, ఎవరో ఒకరు తీసేవాళ్ళు ఉంటారులే. హల్లెలూయా. కొంతమంది ఉంటారండి, నేను చూస్తాను,
కొంతమంది వాళ్ళ పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా కూడా, ఇంట్లో ఎన్ని సమస్యలు పోయినాక తన్నించుకునే వాళ్ళు కూడా ఉంటారు. దేవుని సన్నిధికి వచ్చి పోయిన తర్వాత కూడా వాళ్ళ ఇంట్లో పంపరు, కానీ ఆశ ఉంటుంది రావాలని. ఎన్ని పరిస్థితులైనా అధిగమించి, అది ఫెలోషిప్ కావచ్చు, సంఘం కావచ్చు, వచ్చే వ్యక్తులు కొంతమంది ఉన్నారు. ఎంతో దూరం ఉంటుంది వాళ్ళకు ఇల్లు, నడిచాడు అంటే ఒక ఆటోకు డబ్బులు ఉండవు. ఎటువంటి కష్టం ఉన్నా కూడా వచ్చేటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు, ఆశ కలిగి. హల్లెలూయా. కొంతమంది ఉంటారు అన్నీ అనుకూలంగా ఉంటేనే వస్తారు. ఇంకా ఏమంటారు, ఇంకా సిటీస్లలో అయితే ఏమని అడుగుతారు, బస్సు పంపిస్తారా మా అంటే ఆ లైన్లో బస్సు వస్తుందా, ఆటోలకి ఏమన్నా ఇస్తారా, అయిపోయిన తర్వాత ఏమైనా భోజనాలు పెడతారా, ఏమన్నా ఉంటాయా, లాభం కొరకు వెతికి. అలా కాదు, ఆ మైండ్ మనకు ఉండకూడదు. హల్లెలూయా. ఎంతటి పరిస్థితి ఉన్నా కూడా మనము ముందుకు పోయే వారంగానే దూసుకొని పోవాలి. ఈ స్త్రీలకు బండ ఎవరు తీస్తారో తెలియదు. హల్లెలూయా. ఎవరు ముద్ర తీస్తారో తెలీదు, సమాధిని ఎవరు తెరిపిస్తారో తెలీదు, కానీ ముందుకు దూసుకొని వెళ్ళిపోయారు. హల్లెలూయా. అందుకే చెప్పండి, యేసు క్రీస్తులో నేను ముందుకు వెళ్ళే వ్యక్తిని, ముందుకు వెళ్ళే వ్యక్తినే, కానీ ఏ పరిస్థితులు నన్ను ఆపవు, ఏ పరిస్థితులు నన్ను ఆపవు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఆ స్త్రీల గుంపులో ఇంకొక స్త్రీ ఉందండి, ఈమె స్పెషల్ స్త్రీ. హల్లెలూయా. ఈమె ఎవరు? స్పెషల్ స్త్రీ. ఎందుకంటే ఈమె ఆల్రెడీ ఒక స్పెషల్ పని చేసేసింది. మార్కు సువార్త 14వ అధ్యాయంలో చూస్తాం ఆమె గురించి, రాసుకోండి, ఇంటికి వెళ్ళాక చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో చూస్తాం ఆమె ఏం చేసిందో. ఆమె ఏం చేసిందంటే యేసుక్రీస్తు చనిపోయే సమయంలో టైం ఉంటుందో ఉండదో తనకు తెలియదు, కానీ తను ఆయన్ను ప్రేమించింది, ఆయన బోధనను ప్రేమించింది. ఆయన మాలాంటి మనుషుడు కాదు, ప్రత్యేకంగా ఉన్న ఆయన మాటలు, ఈయన దేవుడు లాంటి వాడు అంటే వాళ్ళకు తెలియకపోయినా కూడా ఆమె ఆయనలో ప్రత్యేకతను గమనించింది. హల్లెలూయా. ప్రేమించి ఏం చేసిందంట, ఆమె తన దగ్గరున్న డబ్బునంతా ఖర్చు పెట్టి ఒక అత్తరు బుడ్డి తీసుకొచ్చి, ఆ అత్తరు బుడ్డిని యేసుక్రీస్తు పాదముల దగ్గర పెట్టి దాన్ని పగలగొట్టి ఆ అత్తరును ఆయన తల మీద పోసిందంట. హల్లెలూయా. పోసిన వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, పక్కన అటు ఇటు ఉన్న వాళ్ళ శిష్యులు, వాళ్ళు వీళ్ళు కామెంట్ చేసేటోళ్ళు. హల్లెలూయా. కామెంట్ చేసే వాళ్ళని అస్సలు పట్టించుకోకూడదు. ఆమేన్. వాళ్ళు ఏమన్నారంటే, ఎందుకు ఇంత కాస్ట్ వేస్ట్. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు యేసయ్య నోరు తెరిచి చెప్తున్నాడు, చూడండి, మార్కు సువార్త 14వ అధ్యాయం 8వ వచనం. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించను. హల్లెలూయా. ఎవరు చెప్తున్నారు? యేసయ్య చెప్తున్నాడు తన నోటి మాటలతో. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తం నా శరీరమును ముందుగా అభిషేకించను. ఈమెకేం తెలీదు, ఆరాధిస్తా ఉంది, ఆయన్ను ప్రేమిస్తూ ఉంది, తన జీవితాన్ని మార్చాడని తెలుసుకుంది. ఈయనే సత్యవంతుడు, ఈయనే దేవుడని గ్రహించింది. అందుకే ఆమె ఖర్చు పెట్టి ఏం చేసింది, ఆమె ముందుకెళ్ళింది. ఆ విషయము ఆయన యేసయ్య చెప్తున్నాడు, నా భూస్థాపన నిమిత్తమే ముందుగా అభిషేకించాను. అంటే ఈమె క్యారెక్టర్, ఈ మైండ్ సెట్ ఎలా అంటే, అందరు చేసినప్పుడు చేద్దాంలేనా మైండ్ కాదు మీది. హల్లెలూయా. నేనే ఫస్ట్ చేయాలి, బెస్ట్ చేయాలి అనేటి మైండ్. ఆమేన్. హల్లెలూయా. నేనే ఫస్ట్ చేయాలి, నేనే బెస్ట్గా చేయాలి. చాలామంది ఉంటారు, అందరు చేస్తే చేద్దాంలే, అందరు చేస్తే కాదు. మనకు ఒక పని ఇచ్చి ఉంటారు ఇన్ఛార్జ్, ఏదన్నా మీరు ఇవన్నీ చేయండి అంటే వాళ్ళు చేసినారా, వీళ్ళు చేసినారా, అది దేవుని సన్నిధిలో కానీ పని ఏదైనా ఒకటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంతా రెడీ చేసుకోవాలన్నప్పుడు ఇంకా వాళ్ళు రాలేదులే, వీళ్ళు రాలేదు కాదు, ఎవరిని చూడకూడదు. నేను ఫస్ట్ వస్తాను, నేను బెస్ట్గా చేస్తాను. హల్లెలూయా. అలాంటి మైండ్ సెట్ ఉండాలి. అందుకే యేసయ్య ఫస్ట్ ఆమెకే కనిపించాడంట పునరుత్థానం అయిన తర్వాత. హల్లెలూయా. హల్లెలూయా. మనం జీవితాల్లో మిగిలిపోయింది, తగిలిపోయింది, వేస్ట్ అయ్యింది, ఏందో ఇద్దామంటే ఇద్దాము, చేద్దామంటే చేద్దాము అనేటువంటి వారిగా మనం ఉండకూడదు. ఫస్ట్గా చేయాలి, బెస్ట్గా చేయాలి. అప్పుడు మన జీవితాలు కూడా బెస్ట్గా ఉంటాయి. నా జీవితంలో దేవుని కృపను బట్టి ఆయన నాకు బెస్ట్ స్థితిని ఇచ్చాడు. తెలుసో తెలియకో నాకున్న కొన్ని నేనేం చేసుకుంటూ పోతున్నా, ఆయన దృష్టిలో అదే గొప్పగా అయిపోయాయి. ఆమేన్. హల్లెలూయా. పక్కన వాళ్ళతో చెప్పండి, మనము ఫస్ట్గా చేయాలి, ఫస్ట్ చేయాలి. ఓకే, ఫస్ట్ కదా, ఫస్ట్ చేయాలి, బెస్ట్గా చేయాలి, బెస్ట్గా చేయాలి. హల్లెలూయా. 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 ఈమె ఇలా అనుకోలేదంట, ఆల్రెడీ చేసేసాను కదా, యేసయ్య కూడా నన్ను అప్రిషియేట్ చేశాడు కదా, నా భూస్థాపన నిమిత్తమే ఈమె అభిషేకించిందని అయిపోయిందిలే. అప్పుడే పేరు అంతా నా పేరు బాగానే తెలిసిపోయింది.
అనుకోలే. ఈమె ఏమనుకుంటుంది, ప్రతి అవకాశాన్ని నేను ఉపయోగించుకుంటాను. మళ్ళీ ఆ గుంపోలతో పోతా ఉంది. హల్లెలూయా. అప్పుడు చేసినాను, మళ్ళీ చేస్తాను, మళ్ళీ అవకాశం వచ్చింది నాకు. అప్పుడు దేవుని స్తుతించినాను, నిన్న ఈరోజు స్తుతిస్తాను. హల్లెలూయా. నిన్న దేవుణ్ణి ఆరాధించాను, ఈరోజు ఆరాధిస్తాను. నిన్న అన్ని భాషల్లో మాట్లాడినాను, ఈరోజు అన్ని భాషల్లో మాట్లాడతాను. నిన్న కానుకిచ్చాను, ఈరోజు కానుకిస్తాను. దేవుడు నిన్ను ప్రేరేపించినప్పుడు అంతా నువ్వు చేయాల్సినది. అవకాశాన్ని వదులుకోకూడదు. హల్లెలూయా. ఎన్ని అవకాశాలు దొరికితే అన్ని మన జీవితాల్లో మనం ఉపయోగించుకునేటువంటి వారిగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వారు ఆశతోనే వేకుతో పోయినారు. అంటే కొంతమంది చూడండి ఇలా అంటుంటారు. ఎలా అంటుంటారంటే, ఒకప్పుడు మేము చాలా పని చేసామండి, ఒకప్పుడు చాలా పని చేసామండి, దేవుని పని అబ్బబ్బబ్బబ్బ ఎంత చేసామంటే అంత చేసాం. లాస్ట్ వీక్ అంటే మేమే ఫస్ట్ వచ్చి అంత క్లీన్ చేసి అన్నీ వేసి అరేంజ్ చేసిందండి. లాస్ట్ వీక్ సరే, ఈరోజు ఏం చేసినావు, ఇప్పుడు ఏం చేసినావు, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆమేన్. అంటే కంటిన్యూ దేవుని రాజ్యంలో మనం దేవుని బిడ్డలుగా కంటిన్యూగా చేస్తూ పోతూ ఉండాలి. లాస్ట్ అయిపోయింది, అవకాశం మనకు కష్టం అనిపించవచ్చు, ఒక అడుగు ముందేస్తే ఆయన కార్యాలు చేసే దేవుడు అంటున్నాడు. ఆమేన్. వారు ఆశతో వేకునే సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అద్భుతం జరిగిందంట. ఏమైందంట, సమాధి ముందున్న రాయి పొర్లింపబడ్డము, సమాధి తెరవబడ్డం వాళ్ళు చూశారు. ఆమేన్. ఆశతో నువ్వు ఈరోజు వచ్చి ఉండొచ్చు, దేవుని సహవాసంలో దేవుని స్తుతించాలా, ఆరాధించాలా నువ్వు వచ్చి ఉండొచ్చు. నేను ప్రకటిస్తున్నాను, ఆశపడి దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చిన నీకు, దేవుని స్తుతించాలని నువ్వు వచ్చినటువంటి నీకు అడ్డుగా ఉన్న రాళ్ళన్నీ కూడా పొర్లింపబడును గాక. ఆమేన్. నీకు మూయబడిన మార్గాలన్నీ కూడా తెరవబడును గాక యేసుక్రీస్తునామము. ఆమేన్. హల్లెలూయా. మనము ముందుకెళ్తున్నప్పుడు ఆయన కార్యాలు అద్భుతంగా ఆశ్చర్యంగా ఉండేవిగా ఉంటున్నాయి. అప్పుడు సమాధి దగ్గర దేవదూతలు చెప్పి స్త్రీలతో అంటున్నారంట, ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్టుగానే లేచి ఉన్నాడు, మీరు వెళ్ళి సహోదరులకు ఈ విషయాన్ని తెలియచేయండి. అయితే ఆ స్త్రీలు సహోదరులకు చెప్పారా లేదా చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 8వ వచనం. వారు బయటకు వచ్చి విస్మయం నొంది వణుకుచు సమాధి యొద్ద నుండి పారిపోయిరి. వారు భయపడినందున ఎవనితో ఏమీయూ చెప్పలేదు. వాళ్ళు దేవదూత చెప్పిన మాట ఏంటి, దేవదూతలు ఏం చెప్పారు, వెళ్ళి సహోదరులకు చెప్పండి. వాళ్ళు చెప్పలేదు. కారణం, వాళ్ళు భయపడినారు, విస్మయం నొందినారు. అయితే కూడా వాళ్ళకు ఆ భయం వలన, భయం వలన వాళ్ళు ఏం చెప్పలేకపోయినారు, ఎవరికి చెప్పకుండా సైలెంట్ అయిపోయినారు. మీరు అనొచ్చు, నాకే దేవదూత కనిపిస్తే నేను పోయి అందరికి చెప్తా, వాళ్ళు ఏంది అట్లున్నారు అని అనుకోవచ్చు. నేను అంటున్నాను, ఆత్మీయంగా విషయాలను గ్రహించకుండా శారీరకంగా ప్రవర్తిస్తున్నప్పుడు దేవదూత కనిపించని ఏం కనిపించని ఆ విషయాలు అర్థమే కావు. హల్లెలూయా. ఆ భయంతో, కొంతమంది భయంతో, నేను కూడా 1996వ సంవత్సరంలో డిసెంబర్ 1వ తారీఖున యేసుక్రీస్తుని నా ప్రభువుగా నేను స్వీకరించుకున్నాను. అంటే ఆయన నా ప్రభు అని ప్రకటించాను నా జీవితానికి. దానికి ముందు 2 నెలలు నాకు దేవుడికి మధ్య, అంటే ఆయన నా జీవితంలో ప్రవేశించడానికి ఎంతో కృపను చూపిస్తున్నాడు. కొన్నిసార్లు ఆ కృపలో భాగంగా ఒక దేవదూత కూడా నన్ను దర్శించడం జరిగింది. ఆ దేవదూత అన్న మాట ఏంటంటే, నేను లోకానుసారంగా జీవిస్తున్నప్పుడు, లోకపు విషయాల పట్ల, లోకపు స్నేహితులకు ఈ విధంగా నేను జీవిస్తున్నప్పుడు ఆ దేవదూత చెప్పిన మాట ఏంటంటే, గొప్ప దేవుని ఇక్కడ పెట్టుకొని ఆఫ్టర్ ఆల్ లోకపు విషయాలకు, ఇలాంటి విషయాలకు నువ్వు వాల్యూ ఇస్తున్నావా అని ఒక దృశ్యము. అది భయంకరం, అంటే చూడటానికి, అంటే నేను ఎప్పుడు చూడలేదు అలాంటి గంభీరంగా ఉన్నటువంటి ఆ దృశ్యం. అది చూసినప్పుడు నేనేం చేశాను, ఒక 2 రోజులు సైలెంట్ అయిపోయినా, ఎవ్వరికి చెప్పలా. కానీ 2 రోజుల తర్వాత నా దారి మళ్ళా నాదే. ఎందుకు, నేను నా మైండ్ శారీరకంగా నింపబడ్డాయి. ఇప్పుడు ఆత్మీయ విషయాలు ఎంత చెప్పినా అర్థం కావు. దేవదూత కనిపించు, దేవుడే కనిపించు, నీవు ఆయన వైపు దృష్టించి చూస్తే తప్ప, హల్లెలూయా, అవి గ్రహించలేకపోయావు. అంటే నేనేం చెప్తున్నానంటే, ఇక్కడ దేవదూతలు చెప్పినా కూడా వీళ్ళు భయపడి సక్సెస్ కాలేకపోయారు. హల్లెలూయా. అయితే ఆయన్ను ముందుగానే అభిషేకించినటువంటి మరియ మాత్రం ఏం చేసిందంటే, పేతురు యోహాన్ల దగ్గరికి వెళ్ళినట్టు మనం చూస్తాం. హల్లెలూయా. ఆమె వెళ్ళి, సమాధిలో యేసుక్రీస్తు లేడు, సమాధి తెరవబడింది, ఆయన శరీరం లేదు, ఆయన్ని ఎవరో ఎత్తుకుపోయినారనేటువంటి సమాచారము ఆమె చెప్పడం జరుగుతుంది. ఇది యోహాను సువార్తలో, 4 సువార్తలు ఉన్నాయి, యోహాను సువార్తలో క్లియర్గా రాయబడింది. హల్లెలూయా. అంటే కొన్నిసార్లు చూడండి, మనం అర్థం చేసుకోవాలి, 4 సువార్తలు ఉన్నాయి కదా,
3 సువార్తలు ఒక రకంగా ఉంటాయి, ఈ యోహాను సువార్త ఒక భిన్నంగా ఉంటుంది. కారణం ఏంటంటే యోహాను సువార్తలో కొన్ని ఆత్మీయమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ మనకు దొరుకుతుంది. ఉదాహరణకు మత్తయి సువార్త, లూకా సువార్త ఇవి తీసుకున్నప్పుడు యేసుక్రీస్తు పుట్టుక అన్న వెంటనే యేసుక్రీస్తు పుట్టుక ఒక జీనియాలజీ ప్రకారము దావీదు రాజు, అట్లా ఒకరికొకరు, అట్లానే యోసేపు నుంచి వచ్చిన వంశం ఒక చోట, మళ్ళీ దావీదు రాజు, అలాగే మరియ నుంచి వచ్చిన వంశం ఒకరు, వీళ్ళకు వీళ్ళు పుట్టినారు, వీళ్ళకు వీళ్ళు పుట్టినారు, వీళ్ళకు వీళ్ళు పుట్టినారని. ఆ తర్వాత యేసయ్య పుట్టినట్టు అట్లాంటివన్నీ విషయాలు ఉన్నాయి. అయితే యోహాను సువార్తలో అలా లేదు. అసలైన ఆయన ఎవరో, ఆయన ఉనికి ఏంటో, ఆయన వాక్యమైన దేవుడని స్టార్ట్ చేయబడింది. ఆమేన్. ఆయన కొన్ని విషయాలను ఆత్మీయంగా మనము యోహాను సువార్తలో మనం ఆత్మీయంగా కొన్ని విషయాలు గ్రహించవచ్చు. మీరు అనుకోవచ్చు, అంటే వేరే సువార్తలు ఏమన్నా ఆత్మీయంగా లేవా? అవి కూడా ఆత్మీయంగానే. అయితే ఒకే విషయాన్ని 3 సార్లు 4 సార్లు మనం చదువుతున్నప్పుడు కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతాం. ఒక అంశం ఇక్కడ ఉంటుంది, ఒక అంశం ఇక్కడ ఉండదు. అయితే పరిశుద్ధాత్మ దేవుడి ద్వారానే మనం వాక్యాన్ని చదవాలి. పరిశుద్ధాత్మ దేవుడే గ్రంథకర్త. ఆయనే ప్రేరేపించి తన మనుషులను ఉపయోగించుకొని, దైవ మనుషులను ఉపయోగించుకొని తన వాక్యాన్ని గ్రంథంగా రచింపజేసి ఉంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి యోహాను సువార్తలో రాయబడినటువంటి విషయం, అంటే ఉదాహరణకు నేను ఇలా చెప్తాను, ఇక్కడ ఫెలోషిప్ గురించి రాయండి అని చెప్పాను అనుకో, ఇక్కడ జరిగేటువంటి ఆరాధన కానీ లేకపోతే ఇది ఎలా ఉంది ఏమి, ఒక వ్యాసం అందరు ఎస్సే రాయండి అని ప్రతి ఒక్కరికి పేపర్ ఇస్తే వాళ్ళకున్నటువంటి టాలెంట్తో, వాళ్ళకున్నటువంటి అనుభవంతో, వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉందో అలా దాన్ని వివరిస్తారు. హల్లెలూయా. కొందరు మిస్ కావచ్చు, కొన్ని విషయాలను మిస్ కావచ్చు, కొందరు మిస్ కాకుండా రాయొచ్చు. అంటే నేనేమంటున్నా అంటే దేవునితో క్లోజ్గా ఉంటున్నప్పుడు ఆత్మీయ విషయాలు కూడా దగ్గరగా మనం అర్థం చేసుకొని రాయగలిగినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. హల్లెలూయా. యోహాను అందుకే ఎంత కాన్ఫిడెంట్గా చెప్తాడంటే, శిష్యుడైన యోహాను ఆయన ప్రేమించిన శిష్యుడని ఆయన గురించి చెప్పుకుంటాడు. అందరినీ ప్రేమించినాడు ఆయన. హల్లెలూయా. అందరి శిష్యులందరినీ ప్రేమించినాడు. అయితే ఈయన స్పెషల్గా చెప్పుకుంటుంటాడు, ఎందుకంటే ఈయన మైండ్లో ఫిక్స్ అయిపోయింది, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు, నాకు ఏ కీడు సంభవించదు, ఆయన ఏం చేసినా నాది మంచిదే. హల్లెలూయా. కొంతమంది ఎప్పుడు ఎట్లా అంటే, ఉదాహరణకు ఈ లోక ప్రకారంగా తీసుకుంటే తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వాళ్ళకున్న దాంట్లో బెస్ట్గానే చదివిస్తారు. ఇంకెవరో ఏదో తాగుబోతులు, ఏదో వాళ్ళు లోకానుసారమైన ఉన్న తల్లిదండ్రులు తప్ప చాలా మటుకు ప్రతి తల్లిదండ్రి కూడా ఏం చేస్తారు, తమకున్న ఉన్నంతలోనే బెస్ట్గా చూసి చెప్తా ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఒక 3-4 పిల్లలు ఉన్నారనుకో, వాళ్ళు ఏం చేస్తారు, ఒకరు మెంటాలిటీ ఏంటి, మా తల్లిదండ్రులు ఎంత కష్టపడి మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారండి, చాలా ప్రేమించారండి, మాకు అన్నీ ఇచ్చారండి అంటారు. ఒకరు ఏమంటారు, ఏమి ఇచ్చినారు, వాళ్ళకి చూడు ఎన్ని ఇచ్చినారు, ఏమీ ఇలా, నాకేమీ ఇలా. మైండ్ సెట్ నీకు దేవుడి నుంచి ఏమి, ఆ మైండ్ సెట్ ఉంటే యు ఆర్ నాట్, నీకు అన్నీ పొందుకోలేవు. హల్లెలూయా. ఉన్న దాంట్లో మనం కృతజ్ఞతగా, నా దేవుడు వీళ్ళ ద్వారా నాకు అన్ని ఇచ్చాడు, ఆ మైండ్ సెట్ మనకు ఉండాలి. ఏ యోహానుకి అదే మైండ్ సెట్ ఉంది, ఎక్కువ రెవల్యూషన్స్ దొరుకుతున్నాయి ఆయనకి. హల్లెలూయా. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని నువ్వు గ్రహిస్తే నీకు ఇంకా ఎక్కువ ప్రకటన, నువ్వు అర్థం చేసుకుంటావు, విషయాలను వేరే కోణంలో అర్థం చేసుకోగలవు, ఆత్మీయ కోణంలో నువ్వు అర్థం చేసుకోగలిగినటువంటి అవకాశం నీకు ఉంటుంది. హల్లెలూయా. యోహాను సువార్త 20వ అధ్యాయంలో చూసినట్టయితే, మరి చెప్పిన వెంటనే శిష్యులైనటువంటి పేతురు, యోహాన్లు కూడా సమాధి దగ్గరికి వచ్చారు. అక్కడ యేసయ్య శరీరం లేకపోవడం చూశారు. వాళ్ళు కూడా తిరిగి వెళ్ళిపోయారు వాళ్ళ స్థలాలకి. హల్లెలూయా. అయితే మరియ మాత్రం సమాధి బయట నిలబడి ఏడుస్తూ యేసు ప్రభు శరీరం కోసం వెతుకుతూ ఉందంట. ఆమేన్. గమనించండి, ఆమెతో వచ్చినటువంటి స్త్రీలు సమాధి దగ్గరికి వచ్చారు, భయపడి మళ్ళా వెళ్ళిపోయారు, ఇంకా రాలేదు. హల్లెలూయా. గమనిస్తున్నారా? అదేవిధంగా పేతురు, యోహాన్లు కూడా వచ్చారు, చూసినారు, ఇంకా సమాధిలో యేసుక్రీస్తు శరీరం కనపడలేదు, ఖాళీగా ఉంది. సరే, వాళ్ళు భయపడిండొచ్చు, మళ్ళీ ఎవరని చూస్తారో ఏం, మళ్ళీ వాళ్ళు తిరిగి వెళ్ళిపోయినారు. హల్లెలూయా. మన జీవిత ప్రయాణంలో కూడా అనేక మంది మనల్ని వదిలిపోవచ్చు. ఉదాహరణకు తల్లిదండ్రులు మరణించుండొచ్చు, లేదా కొన్ని పరిస్థితులు ఉంటాయి, కొన్ని పిల్లలు లేకుండా, అంటే పిల్లలు గతించిపోయి ఉండొచ్చు, లేదా పిల్లలు దూరమై ఉండొచ్చు. పరిస్థితులు ఏమున్నా నువ్వు మాత్రం నీ జీవిత యాత్రలో యేసేను వదులుకోకూడదు, లాస్ట్ వరకు కూడా గట్టిగా పట్టుకో. ఆమేన్. ఆయనే మనకు ప్రశస్తమైంటున్నాడు. ఈమె అందరూ వెళ్ళిపోయినారని సమాధి దగ్గర నేను ఒక్కదున్నానని భయపడలేదు.
ఒక్కరున్నా కూడా ఆమె సమాధిలో ఆయన శరీరాన్ని అంటే శారీరకంగా ఆమె ఎతుకుతా ఉంది. మనం ఇప్పుడు ఆత్మతో నింపబడిన దేవుని ఆత్మీయ బిడ్డలుగా పుట్టించున్నాం. హల్లెలూయా. మనం ఏం చేయాలి? ఆత్మీయంగా వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఆత్మీయంగా వాక్యంలోని ప్రకటనలను మనం వెతుకుతూ ఉండాలి, పొందుకోవాలి, స్థిరత్వాన్ని కలిగి ఉండాలి. ఎవరు ఉన్నా లేకున్నా. కొన్నిసార్లు ఇలా అనుకుంటుంటారు, అయ్యో మా నాయన ఏమో ఇట్లా తీసుకుపోయావా, దేవుడే తీసుకుపోయాని కోప్పడి దేవుని దగ్గరికి రా. అలా కాదు, ఎవరు ఉన్నా లేకున్నా. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు మంచి చేసే దేవుడు, ఆయనలో మంచే ఉంది. వచ్చినదంతా కూడా చెడు సాతాను నుంచి వచ్చింది. అయినా పర్లేదు, దాన్ని మంచిగా కీడును సమస్తము మేలుకై మార్చగలిగిన దేవుడు నాకున్నాడని మనము ముందుకు వెళ్ళాలే కానీ నిరుత్సాహంతో నిస్పృహతో ఉండకూడదు. హల్లెలూయా. 12వ వచనము 13వ వచనం 20వ అధ్యాయంలో యోహాను సువార్త. తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలంలో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. వారు, అమ్మా ఎందుకు ఏడ్చున్నావని ఆమెను అడగగా ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని ఈమె వెతుకుతా ఉంది. యేసుక్రీస్తు శరీరాన్ని సమాధి దగ్గరే నిలబడి. కొన్నిసార్లు దేవుణ్ణి మనం వెంబడించాలంటే ధైర్యం చాలా ముఖ్యం. చాలామంది పక్కన నిరుత్సాహపరిచే వాళ్ళు ఉంటారు, నువ్వేం చేస్తావులే అనేవాళ్ళు ఉంటారు, నీకు కాదులే అనేవాళ్ళు ఉంటారు. అయినా కూడా ధైర్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఈమె ధైర్యంగా ముందుకు పోతా ఉంది. సమాధి చూస్తూ ఉంది. ఎక్కడ యేసుస్వామి శరీరం అక్కడ ఇక్కడ ఎతుకుతా ఉంది, ఏడుస్తూ ఉంది కనపడకపోతే. వాళ్ళు వెళ్ళిపోయినారు కదా, నేను వెళ్ళిపోదాం అనుకోలేదు. హల్లెలూయా. నేను వెతుక్కుంటాను, ఇంకా కొంచెం ఏదో చూద్దాం. ఆమెకు లోపల దేవుని పట్ల అంటే యేసయ్య పట్ల ప్రేమ వాంఛ అధికంగా ఉన్నాయి. ఏమే ఆ వెతుకుతుంటున్నప్పుడు ఆ దేవదూతలు కనిపించారంట. దేవదూతలు కనిపించి, అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఆమె ఏమంటుంది, ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయినారు ఆయన శరీరాన్ని అని చెప్పి అంటా ఉంటే, తర్వాత అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఆమె ఒక స్టెప్ ముందుకేసినప్పుడు దేవదూతల దర్శనాన్ని పొందింది. వాళ్ళు పోగొట్టుకున్నారు. హల్లెలూయా. అంటే మనము ఒక్కొక్క స్టెప్ ఆత్మీయంగా ఎదుగుతున్న కొద్దీ ఆయన ప్రకటనలు కావచ్చు, ఆయన ఆత్మీయ సత్యాలు కావచ్చు, ఆత్మీయ అనుభవాలు కావచ్చు, దర్శనాలు కావచ్చు, నిన్ను దినదినం నింపబడుతూ నువ్వు ఎక్కువ అవుతూనే వెళ్తావు. హల్లెలూయా. అంతేకాదు 14వ వచనంలో యేసయ్య కూడా ఆమెను దర్శించినట్టు చూస్తాం. హల్లెలూయా. 14వ వచనం చదవండి. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచిండుట చూచెను, కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. ఈ మాటలు చెప్పింది ఏమని, ఎవరో ఎక్కడ వెతుకుతున్నాను అంటే నా ప్రభువు లేడని నేను వెతుకుతున్నానని చెప్పి వెతుకుతుంది. ఇట్లా చూసింది, మళ్ళా తిరిగి ఎత్తుకుంటా ఉంది. బిజీగా ఉంది ఆమె పనులు. అక్కడ యేసుక్రీస్తు అక్కడ యేసయ్య వచ్చున్నాడు, ఆయన గుర్తుపట్టడం లేదు. మనం మన పనులలో బిజీగా ఉన్నప్పుడు అది మొదట ఒకటి ఏంటంటే అది చాలా చీకటిగా ఉంది ఇంకా సమయము. ఆమె తీక్షించి ఆయన చూడడంలా. చాలాసార్లు మనం ఏమంటాం, ఒక వ్యక్తిని చూస్తున్నప్పుడు సడన్గా అయ్యో నువ్వేనా, నేను ఎవరో అనుకుంటుని చూడలేదే, సారీ అట్లయిపోయింది ఈ పరిస్థితి. ఎందుకు? ఈమె అటెన్షన్ వేరే పైన, వేరే దానిపైన బిజీగా ఉంది. శారీరక విషయాలపై చాలాసార్లు మనము మైండ్లో వేరే విషయాలపైన చాలా అటెంటివ్గా కాన్సన్ట్రేషన్గా అట్లాంటి విషయాలే ఉండి వచ్చి దేవుని సన్నిధిలో కూర్చున్నా అందరూ పక్కన దేవుని ఆరాధిస్తున్నా, నీ మైండ్ మాత్రం వేరే చోటు ఉంటుంది. నువ్వు దేవుని సన్నిధిని అనుభవించలేవు. దేవుని సన్నిధి అయితే ఉంటుంది, నువ్వు అనుభవించలేవు బిజీగా ఉన్నప్పుడు. హల్లెలూయా. ఇలాంటి పరిస్థితి మేరీ గమనించలేపు. ఆయనను ప్రేమిస్తూ ఉంది, ఇట్లా చూసి అటెంటివ్గా చూడలేదు. దేవుని వాక్యాన్ని మనము ఎప్పుడు దృష్టించి చూడాలా. హల్లెలూయా. ఊరికే చూస్తున్నాం. కొన్నిసార్లు ఊరికే బైబిల్ చదివినామంటే చదివినాం కాదు, కూర్చొని టైం పెట్టుకొని సిద్ధపడుతూ చదువుకోవాలి. హల్లెలూయా. ఇక్కడ ఆమె అటెంటివ్గా లేకుండా బిజీగా ఉండడం వలన చాలామంది అలానే దేవుని సన్నిధిని మనం అనుభవించలేకపోతాం. మార్త కూడా చూడండి, వాళ్ళ ఇంటికి యేసయ్య వచ్చినా కూడా ఆమె పనులలో ఆమె ఉండి యేసయ్యను ఆయన సన్నిధిని అనుభవించడం లేదా. ఆమె శారీరకంగానే చూస్తూ ఉంది. అయితే ప్రేమ కలిగిన దేవుడు, హృదయాలు ఎరిగిన దేవుడు మేరీని వదిలిపెట్టలే. ఆమేన్. ఆమెకు తెలిసినంతలో ఆమె ముందుకు పోతా ఉంది. ఆమెకు తెలిసినంతలో బ్లైండ్గా ఆయన్ను వెంబడిస్తూ ఉంది. హల్లెలూయా. అందుకే యేసయ్య అప్పుడు ఏం చేస్తున్నాడు, ఆయన మాట్లాడడానికి మొదలుపెట్టాడు. హల్లెలూయా. చూస్తే కనిపిస్తే అర్థం చేసుకోవడం లేదని నోరు తెరిచి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు చూడండి 15వ వచనం.
యేసు ఆ, అమ్మా అమ్మా ఎందుకు ఏడ్చున్నావు, ఎవరిని వెదుకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయినడలా ఆయనను ఎక్కడ ఉంచితువో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. హల్లెలూయా. ఈమె ఏంలా ఆయన శరీరం దొరికితే తీసుకొని పోవాలనే ఆశ. ఆమె మళ్ళీ ఇట్లే పని ఎత్తుకుంటా ఉంది. ఇక్కడిక్కడ సమాధి తోట, అది తోటలో ఆయన్ను పాతి పెట్టింది, అంటే ఆయన సమాధి ఉండే స్థలము. కాబట్టి ఆమె ఏమనుకుంటుంది, ఆయన అమ్మాయి ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఆయన తోటమని అనుకుంటా ఉంది. తిరిగి చూడడంలా ఏం చేయడంలా ఈ పనిలో ఆమెనే, అయ్యా నువ్వేమని ఎత్తుకుపోయింటే చెప్పయ్యా, ఇక్కడున్నారా అక్కడున్నారా ఇక్కడున్నారా అక్కడున్నా అలా వెతుక్కుంటావు. హల్లెలూయా. తర్వాత 16వ వచనం. యేసు ఆమెను చూచి మరియా మరియా అని పిలిచెను. హల్లెలూయా. ఏమన్నాడంట? మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు. చాలు అది ఇంగ్లీష్లో చదవండి అమ్మా, ఇక్కడ ఒకటి మిస్ అయింది. When he called her by name and said Mary, she recognized that voice and turned and said to him in Hebrew, Rabboni, that means teacher or master, and she ran towards him. Hallelujah. She ran towards him. Hallelujah. ఎప్పుడైతే మేరీ అని పిలిచాడో ఈ వాయిస్ ఆమెకు చాలా ఫెమిలియర్. హల్లెలూయా. హల్లెలూయా. మీ ఇంట్లో దగ్గర వ్యక్తి నిన్ను పిలిస్తే నువ్వు గుర్తుపట్టిపోతావు, నిద్రలో కూడా గుర్తుపడతావు. వేరే వాళ్ళకంటే ఎవరితో టచ్లో ఉంటావో, ఉదాహరణకు చెర్రీ వాళ్ళ డాడీ డాడీ అంటేనే బిడ్డ వాయిస్ వెంటనే గుర్తుపట్టిపోతాడు. ఇక్కడ ఆమె ఆ గుంపులోనే తిరుగుతూ ఉంది. యేసయ్య శిష్యులు, ఆయన వెంబడించే శిష్యులు 12 మందే కాదు, ఆయన వెంబడిస్తూ ఉన్న వ్యక్తులందరితో ఆమెను ఏమంటుండో మరియా మేరీ అన్న వెంటనే ఆమె ఆ వాయిస్ని గుర్తుపట్టి టక్కని తిరిగింది. హల్లెలూయా. తిరిగి ఏం చేస్తుందంట? రబ్బూని అని పరిగెత్తి, షీ ర్యాన్ టువర్డ్స్ హిమ్, పరిగెత్తుతా ఉంది. హల్లెలూయా. ఎందుకని? పట్టుకోవాలని యేసయ్యను సంతోషంతో. హల్లెలూయా. హల్లెలూయా. మనం కూడా వాయిస్ చాలా యాక్యురేట్గా వినే నేర్చుకోవాలి పరిశుద్ధాత్మదేవుని. హల్లెలూయా. ఆయన చెప్తున్నాడంటే నీకు స్పష్టత రావాలి. ఆయన చెప్పింది నువ్వు చేస్తే సక్సెస్ ఉండాలి అక్కడ. ఆయన చెప్పింది చేస్తే అక్కడ ఫెయిల్యూర్ ఉండకూడదు. అలాంటి లెవెల్కి రావాలి. ఆమె మేరీని, యేసయ్య మేరీ అనే వెంటనే, మరియా అని పిలిచిన వెంటనే ఆమె ఏం చేసింది? వెంటనే అంతవరకు తీక్షణంగా చూడలేదు, ఆ వాయిస్కి రికగ్నైజ్ చేసింది, గుర్తించింది, తిరిగింది. అంతేకాకుండా ఆయన వైపు దగ్గరగా పట్టుకోవడానికి వెళ్ళింది. అప్పుడు 17వ వచనం చూడండి. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడనైన వాని యొద్దకు ఎక్కిపోచున్నానని వారితో చెప్పుమనెను. హల్లెలూయా. ఇప్పుడు మేరీతో చెప్తున్నాడు, ముట్టుకోవద్దు మేరీ, డోంట్ టచ్ మీ, డోంట్ టచ్ మీ, స్టే దేర్ ఓన్లీ. నేను ఇంకా తండ్రి దగ్గరికి ఎక్కిపోలేదు, ఎక్కిపోయి రావాలి. హల్లెలూయా. నువ్వేం చేయాలి? వెళ్ళి సహోదరులతో చెప్పు, నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడైన ఆయన దగ్గరికి నేను ఎక్కిపోతున్నానని చెప్పు నా సహోదరు. హల్లెలూయా. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రావడానికి ముందు పాతకాలంలో దేవుణ్ణి వెంబడించే, ధర్మశాస్త్రం వెంబడించే వాళ్ళు, ప్రవక్తలు కావచ్చు, రాజులు కావచ్చు, వాళ్ళందరినీ సేవకులను పిలిచేవాళ్ళు. హల్లెలూయా. అయితే ఇక్కడ యేసయ్య అంటున్నాడు, యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనంలో చూడండి. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక, దాసుడు లేదా సేవకుడు తన యజమానుడు చేసేదాన్ని ఎరుగడు గనుక, ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచున్నాను. ఇక్కడ యేసయ్య తన శిష్యుల్ని ఏమంటున్నాడు? ప్రమోషన్ ఇచ్చాడు. దాసులు కాదు మీరు, నాకు తెలిసిన అన్నీ కూడా పరలోకపు మర్మాలను, తండ్రి విషయాలు మీకు అన్నీ తెలియజేస్తున్నాను. నేను తెలియజేస్తున్నాను అంటే మీరు నా ఫ్రెండ్స్ అని సంబోధించాను. హల్లెలూయా. వాళ్ళకి ప్రమోషన్ వచ్చింది, సేవకులు లేదా దాసుల నుంచి ఫ్రెండ్స్ అని. ఆ తర్వాత ఆయన పునరుత్థానుడైన తర్వాత ఇప్పుడు ఏమంటున్నారు? కొత్త రిలేషన్షిప్ చెప్తున్నాడు. ఏమని? సహోదరులకు చెప్పు. పోయి నా శిష్యులకు చెప్పంటున్నాడా? పోయి నా స్నేహితులకు చెప్పంటున్నాడా? లేదు. ఏమనంటున్నాడు? వెళ్ళి నా సహోదరులకు చెప్పు. హల్లెలూయా. యేసయ్య మనకు సహోదరుడై ఉంటున్నాడు. యేసుక్రీస్తులో మనం తిరిగి జన్మించితే, ఆయన పునరుత్థానుడని విశ్వసించినట్టయితే, ఆయన పునరుత్థానుడు అవ్వడం వలన మనము దేవుని తండ్రిగా కలిగి ఉంటున్నాం. ఆయన ఏమంటున్నాడు? నా తండ్రి మీ తండ్రితో, నా దేవుడు మీ దేవుడు. హల్లెలూయా. కొత్త రిలేషన్షిప్ వచ్చింది.
దేవుడు పోయి మనకి ఇప్పుడు ఏమయ్యాడు? ఆయన తండ్రి. అందరికీ ఆయన సృష్టికర్త. లోకంలో ఎవరైతే యేసయ్యా నువ్వే నా ప్రభు అంటామో ఆయన కుటుంబంలో మనం జన్మించే ఆ కుటుంబానికి సంబంధించి మనం ఆయన తండ్రి అని పిలిచవచ్చు. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు తండ్రి, నాయనా, అబ్బా, అప్పా అని పిలిచారు. అంతేగాని దేవుడా ఎక్కడున్నావు, దేవుడా నాకు సాయం కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే క్రీస్తు కుటుంబంలో వచ్చినాక ఆయనలో లేని కొన్ని విషయాలు మనం తిరస్కరించాలి. కొన్ని ఉంటాయి సమస్యలు, రోగాలు, కొన్ని విషయాలు వస్తాయి అవుట్ సైడ్ నుంచి వస్తుంటాయి. వాటన్నిటిని కూడా తిరస్కరించాలి. బీదరికాన్ని తిరస్కరించాలి. నోటితో మనం చెప్తూ నేను ఈ కుటుంబంలో లేని, ఇప్పుడు దేవుని కుటుంబంలో ఉన్నాను, ఆయన నా తండ్రి, ఇలా మనం పలుకుతూ మనం జయ జీవితంలోనికి వెళ్ళాలి. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి యేసు ప్రభు మరియతో, నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడు మీ దేవుడు అయినా ఆయన యొద్దకు ఎక్కిపోవచ్చున్నాను. అసెన్షన్, నేను పోతాను. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ రహస్యంగా ఆయన అంటే ఫస్ట్ అసెన్షన్. అది అంటే ఫస్ట్ పైకి పోతున్నాడు. సీక్రెట్గా మేరీకి శిష్యులకు మాత్రమే చెప్పమంటున్నాడు. అందరికి చెప్పమన్నాడా? లేదు. బహిరంగమైన అసెన్షన్ కాదు అది. హల్లెలూయా. సీక్రెట్గా ఆయన పైకి నేను పైకి వెళ్ళి వస్తాను, తర్వాతే ముట్టుకో మేరీ, ఇప్పుడు కాదు. హల్లెలూయా. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం చదివితే కొంచెం అర్థమవుతుంది. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృత్యమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందు ప్రవేశించినారు. ఎవరు? యేసు ప్రభు. నీ కొరకు నా కొరకు ఆయన పరలోకంలో కూడా కనపడాల తండ్రి ముందు. హల్లెలూయా. నీ కొరకు నా కొరకు సిలువలో ఏం చేశాడు? రక్తాన్ని చిందించి మరణించాడు. అంటే అది ఎవరి మరణం? మనది, మన స్థానం. నీ స్థానంలో నా స్థానంలో ఆయన ఏం చేశాడు? పాపిగా నరకానికి వెళ్ళాడు. నీ స్థానంలో నా స్థానంలో నేను నరక శిక్ష పొందకుండా అన్నీ ఆయన పొందాడు. హల్లెలూయా. దేవుడు ఆయన్ను ఆ శిక్ష అంతా పూర్తయిన తర్వాత నీతిమంతుడిగా డిక్లేర్ చేశాడు. అంటే అది ఎవరి స్థానం? మన స్థానమే. హల్లెలూయా. తర్వాత ఏం చేశాడు? సాతాను, అంధకార శక్తి, ఇవన్నీ మన స్థానంలోనే చేస్తున్నాడు. ఇప్పుడు రెన్నీకి కాదని నేనే అన్నీ చేస్తున్నాను అనుకో, అది రెన్నీదే, లాస్ట్కు విజయం వాడిదే. నేను చేస్తుంటానన్నీ. కొన్నిసార్లు ప్రాజెక్ట్ వర్క్ ఇస్తారు, తల్లిదండ్రులు వాళ్ళే చేసి పెడతారు అన్నీ, వీళ్ళు పోయి ఊరికే ప్రజెంటేషన్, అక్కడ ప్రైజ్ ఇస్తారు. హల్లెలూయా. అట్లుంది. ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే యేసయ్య అన్నీ చేస్తున్నాడు. ఆయనే సాతాను, అంధకార శక్తులన్నింటినీ కూడా మన స్థానంలో జయించుంటున్నాడు. తర్వాత దేవుడు ఆయన అంటే పరిశుద్ధ ఆత్మ దేవుడు ఆయన మృతుల్లో నుండి ఆయన శరీరాన్ని లేపించినాడు. ఆయన మృత్యుంజయుడిగా లేచింటాడు. అంటే మనం లేచినాం. మనం పాపం కొరకు చచ్చిపోయి దేవుని నీతిమంతులుగా లేచి ఉంటున్నాం. ఇప్పుడు ఆయన రక్తం తీసుకొని మన కొరకు ఆయన పరలోకానికి ఎక్కిపోవాలి. ఎందుకు? తండ్రి ముందు మన కొరకు ఆయన విమోచన క్రయధనమైన రక్తాన్ని ఆయన పెట్టి చూపించాలి. అప్పుడు మనల్ని యాక్సెప్ట్ చేస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరలోకంలో యాక్సెప్ట్ చేయబడిన తర్వాత ఆ బలిని దేవుడు స్వీకరించిన తర్వాత యేసుక్రీస్తు నామానికి అధికారాన్ని ఇస్తాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి. దానికి ముందు హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11-12 వచనాలు ఒకసారి చదవండి. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృత్యము కానిది అనగా ఈ సృష్టి సంబంధం కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదైన గుడారం ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించను. హల్లెలూయా. మేకల గొర్రెల రక్తం ఇంకా అయిపోయింది, స్టాప్ అయిపోయింది అక్కడికి. పాత నిబంధనలో వస్తూ ఉంది మేకలు గొర్రెలు అన్ని. అయితే ఇప్పుడు దాన్ని నిలిపివేయడానికి, సంపూర్ణం చేయడానికి యేసయ్య వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? రక్తాన్ని చిందించి మన్న స్థానంలో ప్రధాన యాజకుడుగా తండ్రి దగ్గర ఆ యొక్క రక్తాన్ని బహుకరించడానికి వెళ్ళాడు. అంటే తన రక్తాన్ని ప్రజెంట్ చేయడానికి వెళ్ళాడు. అది ఎవరి స్థానము? మన స్థానమే. అంటే నేను వెళ్ళి ప్రజెంట్ చేసినట్టే యేసయ్యలో ఉండి యేసయ్య చేస్తున్నాడు బయట, నేను లోపల ఉన్నాను ఆయన మైండ్లో. హల్లెలూయా. ప్రజెంట్ చేసినట్టే. ధర్మశాస్త్రం ప్రకారము యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించేటప్పుడు ఎవరు కూడా ఆయన ముట్టుకోకూడదు. అందుకే మేరీతో అంటున్నాడు, నేను తండ్రి దగ్గరికి ఎక్కిపోవాలి, ముట్టుకోవద్దు. హల్లెలూయా,
హల్లెలూయా. దేవుడు ఆయన నామాన్ని ఎప్పుడైతే రక్తాన్ని ప్రజెంట్ చేసి విమోచన కార్యాన్ని నెరవేర్చాడో, ఆయన త్యాగాన్ని బలిని స్వీకరించాడో, అప్పుడు యేసయ్య నామాన్ని అన్ని నామాల కంటే పైనామం అని దేవుడు ప్రకటించేశాడు. మనకందరికీ తెలుసు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూసినట్టయితే 9-11 వచనాల్లో యేసుక్రీస్తు నామమున ప్రతి మోకాలు ఒక నియమం పెట్టేశాడు. ఇప్పుడుకున్న నామాలన్నింటిలో కూడా ఈ నామమే గొప్ప నామము. ఈ నామంలో ప్రతి మోకాలు వంగాల్సిందే, ప్రతి నాలుక కూడా ఆయనే ప్రభు అని ఒప్పుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆ కార్యమంతా పూర్తి చేసి దేవుని రాజ్యాన్ని ఆయన సంపాదించుకొని ఎవరి కోసం? మన కోసమే. హల్లెలూయా. తండ్రి దగ్గర ఆ రక్తం అంతా తీసుకొచ్చి ప్రజెంట్ చేసిన తర్వాత తండ్రి ఏం చేస్తున్నాడు? ఇంకొక ప్రజెంటేషన్ ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు? రాజ్యము, రాజ్యపు అధికారము, రాజ్యంలో ఉన్న శక్తి అన్నీ నీవే. అది ఎవరి కోసం? మన కోసమే. నెక్స్ట్ ఆయన తిరిగి శిష్యుల దగ్గరకు వస్తున్నాడు. ఎందుకు? చెప్పాడు మరియతో, వెళ్ళి నా సహోదరులకు చెప్పు, నేను ఎక్కిపోతున్నాను, మళ్ళీ వస్తాను. హల్లెలూయా. 19వ వచనం చదవండి. యోహాను సువార్త 19వ వచనం, 20వ అధ్యాయము 19. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి, ఆదివారం సాయంకాలమున, ఉదయం ఏమైంది? లేచాడు. హల్లెలూయా. పునరుత్థానుడై లేచాడు. మేరీకి కనపడ్డాడు. ముట్టుకుంటానంటే ముట్టుకోవద్దన్నాడు. నేను పరలోకానికి ఎక్కిపోవాలన్నాడు. ఎక్కిపోయాడు. మన స్థానంలో రక్తాన్ని చెల్లించాడు. విమోచనను మన కోసం విమోచనని ఇచ్చాడు, విడుదలనిచ్చాడు. తర్వాత ఆ రాజ్యపు అధికారాన్ని అన్నీ తీసుకొని మళ్ళీ అది మనకి ఇవ్వాలి. ట్రాన్స్ఫర్. ఇక్కడ నుంచి తండ్రి దగ్గరకు ఒకటి ఇచ్చి, తండ్రి నుంచి మనకు మీడియేటర్. హల్లెలూయా. తీసుకొని రావడానికైనా వెళ్ళాడు. తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి, మీకు సమాధానం కలుగునుగాక అని వారితో చెప్పారు. శిష్యులందరూ ఉన్నారు. తలుపులు మూయబడ్డాయి, కిటికీలు మూయబడ్డాయి, అన్నీ మూయబడ్డాయి. కానీ ఆయన ఇప్పుడు పునరుత్థానుడుగా వాళ్ళ మధ్యలో ప్రవేశించాడు. నెక్స్ట్ ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపించాడు. హల్లెలూయా. చూడండి, నేనే. భయపడుతున్నారా? భయపడదండి, నేనే. శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు, మరలా మీకు సమాధానము కలుగునుగాక. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మల్ని పంపాడు. తండ్రి మీ అందరినీ రక్షించడానికి. ఇప్పుడు నేను మిమ్మల్ని పంపుతున్నాను. నేను అధికారం తీసుకొచ్చాను, రాజ్యపు అధికారాన్ని తీసుకొచ్చాను, రాజ్యపు శక్తిని తీసుకొచ్చాను. నా పేరును మీకు ఇస్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. నెక్స్ట్ ఏమైందమ్మా? ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్పి ఊది పరిశుద్ధాత్మను పొందుడి. ఆయన వ్యక్తిగా అప్పుడు రాలేదు, కానీ ఆయన సన్నిధిని వారి మీదకి విడుదల చేశాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడి వల్లనే మనకు ధైర్యం, పరిశుద్ధాత్మ దేవుని వల్లనే మనం కార్యాలు చేయగలం. వాళ్ళు అధికారాన్ని ఉపయోగించగలరు. అందుకే పరిశుద్ధాత్మ దేవుని వాళ్ళకి ఇచ్చాడు. అయితే 24వ వచనం చూడండి. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదును అనబడిన తోమా వారితో లేకపోయాను. చూడు, అందరు కలిసి సహవాసంలో ఉన్నారు. అక్కడ ఎవరు లేరంట? దిదుమా అనబడిన తోమా. ఈ తోమా ఎక్కడికి పోయినాడో ఏమో. చాలా మంది ఏం చేస్తారు? ఇంట్లో ప్రేయర్ జరుగుతుంటుంది, ఫ్యామిలీ ప్రేయర్, అక్కడ ఉండరు. ఫ్యామిలీ ప్రేయర్లో ఉండరు. తర్వాత చర్చి సహవాసంలో ఉండరు, ఫెలోషిప్ సహవాసంలో ఉండరు. ఏమైనా ఒకటి దేవుని విషయాలు ఉన్నాయంటే లేరు, ఒక రౌండ్ కొట్టుకొని వస్తుంటారు. వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు. అయితే అక్కడ మిస్ అవ్వడం వల్ల తోమా ఎంత నష్టపోయినాడు చూడండి. యేసయ్యను చూడలేకపోయినాడు. తర్వాత పరిశుద్ధాత్మ దేవుని ప్రసన్నతను అనుభవించలేకపోయాడు. హల్లెలూయా. తర్వాత ఏమైంది? 25వ వచనంలో, గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా, వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేసినారు? ఊరుకుంటారు కదా, మేము చూస్తున్నాం ప్రభువు నువ్వు చూడలేదు, హల్లెలూయా అని చెప్తున్నారంట. చెప్తే, నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి. ఈయనకి ఇప్పుడు అవిశ్వాసం. ఎందుకు? సహవాసంలో లేడు, వాక్యంలో లేడు, కుటుంబ ప్రార్థనలో లేడు, తర్వాత ఆత్మీయమైనటువంటి సహవాసంలో లేడు. హల్లెలూయా. నేను కుటుంబ ప్రార్థన అంటే అస్సలు ఎప్పుడు తప్పించుకుంటుందని, ఎప్పుడు యేసయ్యని నమ్మకం ఉంది. యేసయ్యని నమ్మిన తర్వాత కొన్నిసార్లు బోర్ కూడా కొడుతుంటుంది, ఏదేదో చేస్తుంటారు. అయినా కళ్ళు మూసుకొని అనే భాషలో మాట్లాడడము, దేవుని వాక్యాన్ని ధ్యానించడం. ఎందుకంటే ఆ సహవాసంలో అది సహవాసం. దేవుడు ఎప్పుడైనా కూడా మనల్ని
స్పర్శించవచ్చు, తాకొచ్చు. హల్లెలూయా. కొన్నిసార్లు అందుకే నేను అన్ననే ఉంటాం. అన్న కొన్నిసార్లు పొద్దున్నే లేపి మా సహవాసం ప్రార్థనలో ఇద్దరు ఏకీభవించేటప్పుడు కొన్నిసార్లు నిద్ర వస్తుంటుంది, కొన్నిసార్లు చెప్పిందే ప్రార్థన అదే ఉంటుంది, బోర్గానే ఉంటుంది కొన్నిసార్లు. అయినా కూడా ఏం చేస్తుంటాను, ఈ సహవాసంలో దేవుడు కుటుంబంగా మనకు ఒకటి ఇచ్చారు కాబట్టి ప్రార్థన ఏకీభవిస్తాం. అక్కడ నీకు ప్రత్యేకమైన విషయాలు దొరుకుతాయి. ఆమేన్. ఇది ఒక సహవాసము దేవుడిచ్చాడు. దీన్ని మిస్ చేసుకొని ఎక్కడెక్కడో పోతుంటే ఈ టైంలో వేరే టైంలో పోండి. కరెక్ట్ టైం పెట్టిన టైంలోనే ఎక్కడికి పోతుంటారు, అప్పుడే ఒక పార్టీ వస్తుంది, ఒకటి ఏదన్నా వస్తుంది, ఇదన్నా వస్తుంది. అలా కాదు. దేవుని సహవాసాన్ని మిస్ చేసుకుంటే వి విల్ లూజ్ మచ్. కాబట్టి సహవాసాన్ని మిస్ చేసుకోకూడదు. ఆమేన్. వీళ్ళు చెప్పారంట ఆయనకు అవిశ్వాసం వచ్చేసింది. ఎందుకు? యేసేను సహవాసంలో లేడు కాబట్టి ఆటోమేటిక్గా అవిశ్వాసం. చెప్తున్నాడు, నేను నమ్మను, చేతులు పెట్టి నేను నా వేళ్ళు పెట్టి చూస్తే కానీ నేను నమ్మను అంటున్నాడు. తర్వాత నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులలో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. చూడండి, నమ్మనని చెప్తా ఉన్నాడంట. అయితే నెక్స్ట్ ఏముందిమా? 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా అప్పుడు వచ్చిన్నాడు. వాళ్ళతో ఏం చెప్తున్నాడు? కనిపించినప్పుడు నమ్మననేది మళ్ళీ పోయేది ఆయన ఇష్టానుసారం. అయితే 8వ రోజు ఏం చేసినాడు? మళ్ళా సహవాసంలోకి వచ్చినాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? మళ్ళీ వాళ్ళ మధ్యలోకి వచ్చాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు తోమాతో? మీకు సమాధానం కలుగును గాక శిష్యులతో అన్నాడు. ఆ తర్వాత తోమను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. తోమా రా ముట్టి చూడు. 8 రోజుల కిందట మేరీతో ఏమంటున్నాడు? ముట్టొద్దు. 8 రోజుల తర్వాత తోమాతో అంటున్నాడు ముట్టి చూడు. అప్పుడు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు కాబట్టి ముట్టొద్దు అంటున్నాడు మేరీని. హల్లెలూయా. ఆయన అసెన్షన్, ఆయన రహస్యంగా అంటే ఏం చెప్పొచ్చు అంటే ఆరోహణమైనటువంటి విషయం. అది ఎవరికి తెలియదు. అది సమాధి తోటలో ఆయన తిరిగి లేపబడిన తర్వాత జరిగినటువంటి ఫస్ట్ ఆరోహణం. హల్లెలూయా. తర్వాత తోమాతో చెప్తున్నాడు ముట్టి చూడంటే ఇప్పుడు 28వ వచనం చదువుమా. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా. నా ప్రభువా నా దేవా. తర్వాత ఫస్ట్ కాదు, ఫస్ట్ లిస్టులో లేడు, గుంపులో లేడు. అబ్బా సర్లెమ్మ ఎంత మంచిదానివి అని అండంలా, ఎంత మంచివాడివి అని దేవుడు యేసయ్య అండంలా. ఏమంటున్నాడు? 29వ వచనంలో చూడు. నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. తోమా చూసి నమ్ముతున్నావా? నువ్వు చూడక నమ్మిన వాళ్ళే ధన్యులు. హల్లెలూయా. ఈరోజు నువ్వు నేను చూడలేదు, ఆయన సిలువ వేయబడింది, నమ్మాం. ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుడు మనలో కార్యం చేశాడు. పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు. హల్లెలూయా. ఆయన ఒప్పింపజేశాడు. ఆయనే ప్రభుని, యేసుక్రీస్తే ప్రభుని మనకు ఒప్పింపజేశాడు. మనం సిలువ చూడలేదు, ఆయన కార్యాలు చూడలేదు, చనిపోయింది చూడలేదు, తిరిగి లేచింది చూడలేదు. అయితే మనం ఆయన ప్రభుని విశ్వసించడానికి దేవుడు కృప చూపించాడు. వాళ్ళందరూ కూడా గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో చూడండి. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు. హల్లెలూయా. మనము విశ్వాస సంబంధులం, విశ్వాసంతోనే మనం నమ్మినాము కాబట్టి అబ్రహాముతో మనము చేరినాం. అబ్రహాముతో సంబంధం కలిగిన వారిగా ఆశీర్వదింపబడే గుంపులో మనం చేరాం. వీఆర్ ద బ్లెస్డ్ పీపుల్ బికాస్ వి ట్రస్ట్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. మనం చూడకుండానే ఆయన్ను నమ్మాం. హల్లెలూయా. దర్శనాలు కలగలేదు, ఏదో కలగలేదు. ఏం చేసాం? వేరే వాళ్ళు సువార్త చెప్పినప్పుడు విని అవును ఆయన ప్రభు మన కన్విక్ట్ చేసిన వాళ్ళు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. తర్వాత 40 రోజులు దేవుని రాజ్య విషయాలన్నీ చెప్తూ యేసయ్య ఆ శిష్యుల దగ్గరే ఉన్నాడు. పునరుత్థానుడైన తర్వాత, పునరుత్థానుడైన వెంటనే పరలోకానికి ఎక్కెళ్ళాడు. నీకు నాకు విమోచన కార్యాన్ని అక్కడ ముగించి రాజ్యాధికారాన్ని తీసుకొని మన కోసం తిరిగి వచ్చాడు. 40 రోజులు ఇంకెక్కడికి పోలేదు. ఆయన ఇక్కడిక్కడే అంటే భూమి మీదే తన శిష్యులకు రాజ్య విషయాలన్నీ, దేవుని రాజ్యంలో ఎలా కార్యాలు జరుగుతాయి, టీచింగ్స్ అన్నీ ఇచ్చాడు. తర్వాత 40 రోజుల తర్వాత చూడండి అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 9వ వచనం. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. ఇది రెండవ అంటే అది బహిరంగ కనిపించేది, అందరూ చూస్తున్నప్పుడు లావిటేషన్ జరుగుతా ఆయన ఆరోహణమయ్యాడు. హల్లెలూయా.
చూడనప్పుడు ఒకటి జరిగింది సమాధి తోటలో, చూసిన అందరూ చూస్తున్న సమక్షంలో ఒక ఆరోహణం జరిగింది. అలానే ఆయన తిరిగి రానై ఉంటున్నటువంటి దేవుడని దేవదూతలు చెప్తారు. వాళ్ళందరూ అలానే చూస్తుంటున్నప్పుడు, అయ్యో మీరు ఎందుకు విస్మయం పొందుతున్నారు గల్లైలారా, మళ్ళీ ఆయన తిరిగి వస్తాడు. హల్లెలూయా. ఆయన తిరిగి వచ్చినప్పుడు ఇలానే రహస్యంతో ఒకటి జరుగుతుంది, సంఘం ఎత్తబడుతుంది. హల్లెలూయా. సంఘం ఏమవుతుంది? ఎత్తబడుతుంది. ఆయన మధ్యాకాశంలో ఎవరైతే విశ్వసించి రెడీగా ఉంటారో వాళ్ళని తీసుకెళ్ళటానికి ఆయన వస్తాడు. రెండవది, బహిరంగంగా ఆయనతో కలిసి మనం అందరం కూడా భూమి మీదకి వస్తాం. అందరి కళ్ళు కూడా చూస్తాయి ఆయన్ని. హల్లెలూయా. మనం అర్థం చేసుకోవాలి, మనలో ఇప్పుడు ఆయన లేకపోయినా ఆయనే పరిశుద్ధాత్ముడుగా మనలో ఉన్నాడు. ఆయన నామం మనకిచ్చాడు, ఆయన అధికారాన్ని ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు. మనము అవిశ్వాసులు కాకుండా విశ్వాసులుగా ఉండి, ఎట్లయితే తండ్రి ఆయన్ని పంపాడో మన ద్వారా కూడా ఆయన కార్యం చేయాలనుకుంటున్నాడు. మనం కూడా ఆయన రాజ్యంలో పనిచేద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.